నమస్తే ఓపెన్ సీక్రెట్ కి స్వాగతం. ఇవాళ ఓపెన్ సీక్రెట్ లో మనతో ఉన్నారు గుంటూరు జనసేన పార్లమెంట్ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు. సో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం. సో రాజకీయాల్లో మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, అసలు రాజకీయాల మీద మీ ఇంట్రెస్ట్ ఎప్పుడు మొదలైంది? రాజకీయాల్లో నేను మొట్టమొదటిసారిగా 1995లో గుంటూరు రూరల్ మండలానికి ఎంపీపీగా మొట్టమొదటిసారిగా నేను అప్పుడు 24 సంవత్సరాల వయసులో నేను ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించానండి. దాని తర్వాత చిన్నగా అది తర్వాత క్రమంలో అంతే నేను 2014 వరకు కూడా 2004 వరకు కూడా కాంగ్రెస్లో ఉండడం జరిగింది. ఆ యూత్ కాంగ్రెస్ పదవుల విషయంలో కానివ్వండి, లేకపోతే తాడిశెట్టి వెంకట్రావు ఉన్నాడు కదా, అప్పుడు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు. దాని విషయంలో కొంచెం చిన్న మనస్పర్ధలుగా వచ్చేసి నేను టీడీపీలోకి రావడం జరిగింది. టీడీపీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి మనం ఒక స్టెప్ వేసాం, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదని అధికారం వచ్చిన తర్వాత కూడా వెనక్కి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున చాలామంది మరలా నన్ను రమ్మన్నారు, వెంకట్రావు కూడా రమ్మన్నాడు, అయిపోయింది మనం కలిసి పని చేసుకుంటే, లేదు నేను ఒక స్టెప్ వేసాను, అదే మూవ్ అయిపోతామని చెప్పి నేను మూవ్ అయిపోయాను టీడీపీని. మూవ్ అయిపోయిన తర్వాత మరలా 10 సంవత్సరాలు అపోజిషన్, అంటే అప్పుడు 95 నుంచి 2004 వరకు అపోజిషన్లో 10 ఏళ్ళు ఉన్నాను. 2004 నుంచి 2014 వరకు కూడా మళ్ళీ అపోజిషన్ 20 ఇయర్స్, నాకు తెలిసి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పాటు అపోజిషన్లో ఉండి చిన్న వయసు, అంటే వయసు అంతా కూడా రాజకీయ పార్టీల్లో అపోజిషన్లో పాత్ర పోషించడానికి సరిపోయింది. సార్ తర్వాత 2014 తర్వాత టీడీపీ అధికారంలో రావడం జరిగింది. టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా పెద్ద 2 సంవత్సరాల పాటు కొంచెం అంత 1 సంవత్సరం పాటు కన్ఫ్యూజ్డ్గా ఉంది ఎక్కడ. తర్వాత 2 ఏళ్ళ పాటు ఏదో కొంచెం పవర్లో ఉన్నా అనిపించింది. మరలా బీజేపీతో గొడవ పడతారు, మళ్ళీ రోడ్లు ఎక్కడాలు, అంటే టోటల్గా 25 సంవత్సరాలు అపోజిషన్ అనుకోవడం తప్పితే ఎవరు కూడా నాతో పాటుగా టీడీపీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఈ 5 ఇయర్స్ పవర్ ఉంది తప్పితే పవర్ని ఎంజాయ్ చేసాం, కానీ ఈ పవర్లు మీకు కొన్ని సాధించుకున్నామని చెప్పుకోవడానికి కూడా ఏం లేవు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మీ ఒడిదుడుకుల గురించి ఏదైనా చెప్తారా? అంటే రాజకీయం అంతా సజావుగానే ఉంది, బాగుంది, ఈ ఫీల్డ్ నచ్చింది, మంచిగానే దీనిలోకి ఎంటర్ అయ్యాను అని సంతృప్తినిచ్చిందా మీకు? అంటే 20 సంవత్సరాల పాటు అపోజిషన్ ఉన్నాను కాబట్టి ఇంక దానికి ఒడిదుడుకులే కానీ ప్రతిరోజు ఉదయాన్నే లేకపోవటం, ఓ ధర్నా చేయటం, ఇంటి పడుకోవటం, మేము ఏదో సాధించాం అనుకోవటం, మళ్ళీ లేచి రావటం, మళ్ళీ మరుసటి రోజు లేదా 2 రోజుల తర్వాత ఏదో ప్రోగ్రాం. తెలుగుదేశంలో మీకు తెలిసిందేగా ప్రోగ్రామ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, రాస్తా రోకులని, రైలు రోకులని, బంధులని, ధర్నాలని చాలా ఎక్కువగా ఉంటాయి తెలుగుదేశం. అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాయి, అదొక పెద్ద ఉద్యోగాలు చేశాను. సో మీరు చాన్నాళ్ల పాటు టీడీపీలో ఉన్నారు, చాలా క్రియాశీలకంగా పనిచేశారు. దానిలో అనూహ్యంగా మీరు ఆ పార్టీని వదిలి జనసేన పార్టీలోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అంటే అప్పుడు ఒక కారణం ఏంటంటే, ముందుగా నాకు మంగళగిరి సీట్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పుల్లారావు గారు ఉన్నారు, అక్కడ మంగళగిరి లోకల్స్తో కూడా చెప్పి మంగళగిరి వస్తున్నాడు శ్రీనివాసు బాబు గారు చెప్పారని చెప్పిన తర్వాత కొంత ఎందుకన్నా మరలా మంగళగిరి కాదులే వేరే చూద్దాంలే అన్నారు. అది లోకల్గా మంగళగిరికి ఇద్దాం, వ్యూవర్స్ ఉన్నారు ఎక్కువ, వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేశారు. నేను కూడా ఓకే చెప్పాను. అంటే నా పాలసీ ఒకటే, ఎక్కడైతే ఎవరు కష్టపడతారో వాళ్ళకే పదవులు రావాలి. నేను ఇక్కడ పనిచేసి మాచర్లోనో మంగళగిరిలోనో వెళ్ళి పదవులు అనిపించడానికి నేనైతే ఒప్పుకోలే. ఆ రోజు వాళ్ళు పార్టీ అనౌన్స్ చేసినా కూడా నేను అదే పాలసీ చెప్పాను, వాళ్ళు కష్టపడిన వాళ్ళకి ఇవ్వండి, నాకు వద్దని చెప్పేసి. వద్దని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, అక్కడ వాళ్ళందరూ గొడవ చేస్తూ ఉన్నారు, ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు రాయపాటి సాంసరావు గారు కూడా ఇది నాకు కూడా కష్టం అవుద్ది అంటే వదిలేసాం. అది మళ్ళీ అప్పుడు ఏమైందంటే మంగళగిరి 4 లోకల్ అవుద్ది, సరే గుంటూరు 2 అన్నా పెడదాం అన్నప్పుడు మళ్ళీ మోదుగులు వేణుగోపాల్ అప్పుడే ఎంపీగా ఉండి మళ్ళీ నేను ఇక్కడ పోటీ చేస్తాను రావటం. దానికి అప్పుడు కూడా 4 లోకల్ అనే ఇష్యూని చంద్రబాబు గారి దగ్గర రేజ్ చేసింది గల్లా జయదేవ్ గారు. విచిత్రం ఏంటంటే, ఇక్కడ గల్లా జయదేవ్ గారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు, మేము బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నాం. ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మహేష్ బాబు గారికి బావగారు, సినిమా యాక్టర్ మహేష్ బాబు గారికి బావగారు తప్పితే ఏముంది క్వాలిఫికేషన్. అయినా అప్పటి వరకు వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళ మొదలు కాంగ్రెస్లో మంత్రిగా చేసి ఉన్నారు, చిత్తూరు జిల్లా వచ్చారు. సరే చంద్రబాబు గారు చెప్పారు, మేము అందరం రిసీవ్ చేసుకున్నాం, పార్టీ ఆదేశిత చేయాలని. ఆయన బ్రహ్మాండంగా మేము అంతే పార్లమెంట్ అంతా తిప్పాం. ఈ క్వశ్చన్స్ మళ్ళీ ఆయన మొదలుపెట్టారు, స్టార్ట్ చేశారు. అప్పుడే ఇక్కడ వ్యూవర్స్కి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే గల్లా జయదేవ్ గారు పార్టీలో జాయిన్ అయిన రోజున ఆయన కలవడానికి వెళ్ళాం మేము. స్వయంగా వారి అమ్మగారు వాళ్ళ ఫాదరే చెప్పారు నాకు, చంద్రబాబు గారు ప్రత్యేకంగా మీ గురించి చెప్పారండి,
మంగళగిరి మీకు కేటాయించారని చెప్పి వారి ఫాదర్ చెప్పారు. ఆయన పేరు నాకు గుర్తులేదు, పెద్ద ఆయన. మరి తర్వాత ఈక్వేషన్ వచ్చేసరికి నేను నాన్ లోకల్ అయితే కుదరదు అన్నారు, వాళ్ళు లోకల్కే ఇవ్వాలన్నారు అని చెప్పి ఈయనే బాబు గారు చెప్పడం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు చాలా ఓపిక్గా ఉన్నారు, త్యాగాలు కూడా చేశారు. గతంలో ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, మీకు ఇవ్వలేదు కొన్ని ఈక్వేషన్స్ వల్ల. అలాగే కొన్ని సీట్లలో మీకు బీఫామ్ ఇవ్వలేదు, అనౌన్స్ చేశారు కానీ. సో ఎట్టకేలకు మీకు బీసీసీఎల్ అధ్యక్షుడిగా మిమ్మల్ని ప్రమోట్ చేశారు. బీసీసీఎల్ అధ్యక్షునిగా మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి గల దారితీసిన పరిస్థితులు ఏంటి? ఏమవుతుందంటే ఇప్పుడు నాకు బీఫామ్ ఇవ్వన్న విషయం ఎవరో తెలియలే కేడర్లో. చాలామంది అన్నా నువ్వు వెళ్ళలేదంట కదా, మాచల్లో ఇస్తే ఎందుకు వద్దన్నావు అని అడిగిన వాళ్ళు చాలామంది అన్నారు. సరే నేను అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఇష్టం లేక అవునులే అని దాటేశాను. సరే తర్వాత కాలక్రమేణా ఈ బీసీసీఎల్ వచ్చింది. సంక్రాంతి పండగకి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కోడి పందాలకు వెళ్తా అక్కడ ఆగి కుర్రాళ్ళందరూ ఉత్సాహంగా వెళ్ళారు. యాదవాస్ కమ్యూనిటీ వాళ్ళందరూ వెళ్ళి మా మీటింగ్ ఎక్కడో ఆగుతామంటే అయిన తర్వాత ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఆయన ఏం చెప్పాడు తలసాని, ఆంధ్రప్రదేశ్లో యాదవులకి నాయకులు లేరు, బీసీలకి నాయకత్వం లేదు, ఇక్కడ నేను వచ్చి బీసీలకి నాయకత్వం ఇస్తానని చెప్పాడు. నేను క్వశ్చన్ చేశాను, ఆంధ్రప్రదేశ్లో బీసీలకు చాలామంది ఉన్నారు, యాదవులు చాలామంది ఉన్నారు, బీసీలకి నాయకత్వం, ఈ నాయకత్వం మాకు అవసరం లేదని చెప్పాను. రైట్, అంతే కదా. ఇక్కడ అది వైసీపీ నాయకుడు పార్థసారథి కూడా చెప్పాడు, బాబు మేము చాలామంది ఉన్నాం, నీ అవసరం మాకు లేదు, నీ నాయకత్వం మాకు అవసరం లేదని చెప్పాడు ఆయన. నేను ఆ పాయింట్ మీద నేను ఆయన క్వశ్చన్ చేశాను, నువ్వు ఆ ఉద్దేశంతో మాకు నాయకత్వం వహిస్తానని చెప్తే నేను ఒప్పుకొని చెప్పాను, నేను రానేమో డెఫినెట్ ఇది నువ్వు ఎక్కడా కూడా నేను తిరగని అడుగుపెట్టని చెప్పాను. దాని గురించి కొంతమంది కమ్యూనిటీలో చాలామంది నన్ను విమర్శించారు. ఏమని విమర్శించారు, వైసీపీలో ఉన్నటువంటి యాదవ్ కులస్తులు కుర్రాళ్ళు కొంతమంది, ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఫాస్ట్గా ఉంది కదా, ఆయన వచ్చి చంద్రబాబు తిడితే నీకేంటి బాధ అంటే నేను ఒకటే చెప్పాను వాళ్ళకు కూడా, కుర్రాళ్ళకు కూడా చాలామంది ఒకళ్ళు కాదు, దీని మీద చాలా ఎగనెస్ట్ వచ్చింది నాకు కాస్ట్లో కూడా. నువ్వు ఎందుకు అట్లా విమర్శించే వాళ్ళని ఆపుతావు, ఆయన వచ్చి ఏదైనా మాట్లాడితేనే కదా మీ రాజకీయ పార్టీలను కనిపించగలుగుతుందంటే నేను అట్లా తప్పది. ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తాను, నేను చంద్రబాబు తిడతానంటే నేను అడ్డుపడ్డా వైసీపీ సభలో తిడితే. కానీ క్యాస్ట్ మీటింగ్లు పెట్టి క్యాస్ట్ మీటింగ్లో చంద్రబాబు తిడతా అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఈరోజు నేను పార్టీ వీడినా కూడా క్యాస్ట్ మీటింగ్లో చంద్రబాబు తిట్టను, నేను పార్టీ పరమైన సిద్ధాంతాల గురించి మాట్లాడతాను. సో దాని తర్వాత ఇక మరలా ఈ కార్యక్రమం మొదలైంది, 2019 కార్యక్రమం. వెంటనే ఆ రోజు నాకు బీసీసీఎల్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఇక పార్టీ రహస్యాలు కొన్ని బయటకు చెప్పడం కూడా తప్పు, కానీ నేనేం చెప్పడం పార్టీ రహస్యాలు ఎట్లా చేయాలి అనేది. అంటే ఆ రోజే నాకు అనిపించింది, నేను తలసాని విమర్శిస్తేనే ఈరోజు నాకు బీసీసీఎల్ ప్రెసిడెంట్ ఇచ్చారంటే 1 year నుంచి ఇది నడుస్తూ ఉంది బీసీసీఎల్ ప్రెసిడెంట్ నాకు ఇవ్వాలనేది. ఆ రోజునే నాకు ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చింది, దీనికోసమే కదా నాకు కూడా అనిపించింది. అయినా కూడా నేనేం దాని గురించి సరే పదవి ఇచ్చినప్పుడు మనం దానికి న్యాయం చేయాలనుకున్నాం, రాజమండ్రి సభ వెళ్ళాం, అంతా చేసాం, అంత బాగుంది. ఇంతలా మీరు పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంటే, ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ని చూసాం, ఆయన చంద్రబాబు నాయుడుతో ఆయన మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తి, చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి పార్టీ మారిన తర్వాత చాలా ఘాటుగా విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి. మీరు ఆ రకంగా వ్యాఖ్యలు చేయకపోవడానికి కారణం ఏంటి? అంటే నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నా వల్ల చాలా సాఫ్ట్గా ఉన్నారు, పని చేస్తున్నాడు వీడు అనేది గుర్తించాడు నన్ను. ఆయన న్యాయం చేయాలనేది ఆయనకు ఆలోచన ఉంది. దాంతోపాటుగా యనమల రామకృష్ణ గారు నాకు గాడ్ ఫాదర్గా ఉన్నారు, ఆయన కూడా చాలాసార్లు నా గురించి ఆలోచించడం జరిగింది. దానితో నాకు ఇక్కడ ఉన్నటువంటి పుల్లారావు గారు కానివ్వండి, ఆల్పట ప్రసాద్ కానివ్వండి, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా పుట్టి పెరిగిన నాయకులందరూ కూడా, జిల్లాలో స్థానికంగా పుట్టి పెరిగిన నాయకులందరూ కూడా నన్ను ఎవరు వ్యతిరేకించాల, వీడు ఇక్కడ పనిచేసాడు మనం న్యాయం చేద్దాం. కానీ గల్లా జయదేవ్ గారు ఎందుకనో మరి నాకు అర్థం కాలేదు, ఆయనకి ఏం తెలిసాడు. నిన్న వేణుగోపాల్ రెడ్డి అంటూ ఉన్నాడు బ్రాడీపేటలో వదిలిపెడితే అరండల్పేట రాలేడని. అంటే బ్రాడీపేట అరండల్పేట ఎక్కడ ఉంటాయి, ఒక రోడ్డుకు ఒకవైపున బ్రాడీపేట ఒకవైపున అరండల్పేట, అది తెలియదు. ఆయన 5 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు. దేనివల్ల అయ్యాడు, మా అందరి కష్టం వల్ల అయ్యాడు. అదే గల్లా జయదేవ్కి మీరు 2014 ఎన్నికల్లో ఆయన పక్కనే ఉండి మీరు ప్రచారం చేసాం, పార్టీ ఆదేశం. ఆ రోజు కూడా నేను ఎదురు తిరిగాను, నాకు సీటు కావాల్సింది, నువ్వు ఎట్లా వ్యతిరేకిస్తావు నన్ను ఎదురు తిరిగి ఇండిపెండెంట్గా నామినేషన్ చేస్తానని చెప్పి అడిగితే అందరూ ఎవరు గరికపాటి మోహన్ రావు గారు ఇన్ఛార్జ్, అసలు మీరెవరండి మా సీటు ఆపడానికి, మీకేం అర్హత ఉంది అసలు, నన్ను 4 లోకల్ నా పక్కన 10 కిలోమీటర్లు మంగళగిరి, నన్ను 4 లోకల్ అంటే 400 కిలోమీటర్ల నుంచి వచ్చి మీరు నా లోకల్ ఎట్లా అవుతారు, ఇక్కడ మేము మిమ్మల్ని ఆదరించాం,
మీరు ఇక్కడ మా మధ్యలో ఇటువంటి తగాదాలు పెట్టకూడదని కూడా ఆయన అడిగాను. అది అయిపోయింది, నాకు సంబంధం లేని అధిష్టానం మీద నెట్టేశాడు ఆయన. నెట్టేసిన తర్వాత అందరూ వచ్చారు సార్. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ సేమ్ స్టోరీ, మళ్ళీ ఎమ్మెల్సీ లేదా ఏదైనా వస్తే ఫస్ట్ ప్రయారిటీ నీకేం చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు మాట్లాడారు, యనమల రామకృష్ణ గారు, ఆల్పాటి రాజా, పోలవరం అందరూ మాట్లాడారు. ఆ రోజు నుంచి కూడా అందరూ కొంచెం పాజిటివ్గానే ఉన్నారు, బాధ కలిగి అడుగుతున్నాడు మనం న్యాయం చేయాలని. అంటే నాకు తెలుస్తూ ఉంది ఏంటంటే జయదేవ్ గారు ఎందుకన్నా మరి ఇక్కడ కొంచెం స్థానికంగా బలంగా ఉన్నటువంటి అభ్యర్థులు పెట్టుకోవడానికి ఇష్టపడినట్లేదు. సో స్థానికత అనేది మీకు కలిసి వచ్చే అంశంగా మీరు చెప్తున్నారు. డెఫినెట్గా అండి. మీరు ప్రచారం స్టార్ట్ చేసేసారు, ఇటీవల జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, ఆల్రెడీ గుంటూరు పార్లమెంట్ టికెట్ కూడా మీకు కన్ఫర్మ్ చేసేసారు. సో ప్రచారం కూడా మీరు స్టార్ట్ చేశారు కాబట్టి క్షేత్రస్థాయిలో జనసేనకు స్పందన ఏ రకంగా ఉంది? నేను వాస్తవానికి నాకు ఎంపీ టికెట్ ముందర ఏం చెప్పలేదండి. ఆల్రెడీ వేరే వాళ్ళకి ఎవరికి కన్ఫర్మ్ అయిందన్నారు. నాకు 2 ఎమ్మెల్యే టికెట్లు ఆఫర్ చేశారు. ఎక్కడైనా సరే నువ్వు ఎవరైనా పెట్టుకున్నా లేకపోతే అంటే మీకు ఇచ్చే టికెట్తో సహానా? ఎమ్మెల్యే టికెట్ అన్నట్లుగా నన్ను ఏదో పిలిచారు, ఈక్వేషన్ ఏదో చెప్పారు. మళ్ళీ అంటే నేను యాక్చువల్గా నా ఎమ్మెల్యే టికెట్ కూడా నాకు ఆశించడం అనవసరం అనుకున్నాను. యాక్చువల్ రాజకీయాలు మానేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా కూడా మనల్ని ఆదరించాల్సిన వాళ్ళే, సపోర్ట్ చేయాల్సినటువంటి వాళ్ళే ఏదో కక్ష కట్టినట్టుగా అసలు విషయానికి వచ్చేసరికి ఎమ్మెల్యే పదవి తప్పనించి మిగతా అన్నీ ఏదో చేద్దాం అన్నట్టుగా నా చుట్టూ ఆ కలర్ చూపిస్తూ ఉంటే నాకు అర్థమవుతా ఉంది. నా రాజకీయ ఈ ప్రస్థానంలో ఎవరు ఎట్లా యాక్ట్ చేస్తున్నారంటే నేను గమనించగలుగుతాను. అంటే తెలుగుదేశం ఇన్నాళ్ల పాటు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఈ ప్రస్థానంలో పార్టీ మిమ్మల్ని మోసం చేసిందని మీరు చెప్తారా? పార్టీ మోసం చేసిన దానికన్నా కూడా పార్టీలో కొత్తగా వచ్చినటువంటి గల్లా జయదేవ్ వాళ్ళు అవగాహన లేక, కార్యకర్తల కష్టం ఏంటో తెలియక పార్టీకి అబద్ధాలు చెప్పి కార్యకర్తలను దూరం చేస్తారని చెప్తాను. పార్టీ ఏం చేస్తుంది, ఎవరైతే ఎంపీ స్థాయిలో ఉన్నారో వారితో మాట్లాడుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇతను మంచివాడు బాబు, అతను చేద్దాం, లేదు అతని వల్ల నాకు ఇటువంటి నష్టం కలుగుతుందని ఏదో ఒక వంక చెప్పడం గల్లా జయదేవ్ గారు కలవటం. జనసేనలో మీకు న్యాయం జరుగుతుంది అని మీరు భావిస్తున్నారా? మీరు పవన్ కళ్యాణ్ అంతకుముందు ఎప్పుడైనా కలిసారా? లేదండి. సో ఫస్ట్ టైం మొన్న పార్టీలో జాయిన్ అయినప్పుడు కలిసారు? పార్టీలో జాయిన్ అవడానికి వెళ్ళినప్పుడు కలిసాము. అంత ముందర ఒకసారి నేను కొంచెం ఇట్లా డిఫర్ అవుతున్నా అన్నప్పుడు రాయల్ కిషోర్ బాబు గారు, చంద్రశేఖర్ గారు మాట్లాడారు నాతో. మాట్లాడితే అప్పుడు చెప్పాను నాకు ఆ ఉద్దేశం లేదని, పార్టీ మారే ఉద్దేశం. ఒకవేళ అయితే నేను మానుకుంటాను తప్పితే ఇంకా పాలిటిక్స్ చేయను. 25 సంవత్సరాలు నేను కుటుంబానికి దూరంగా ఉన్నాను. ఈ పార్టీ కార్యక్రమాలు అంటే అపోజిషన్లో ఉంటే మీకు తెలియదు ఇంకా అది కాస్త రిస్కీగా ఉంటుంది. 25 ఇయర్స్, ఈ లాస్ట్ 5 ఇయర్స్ లేదు కొంచెం ఏదో గవర్నమెంట్ ఉందని తప్పితే హ్యాపీగా ఇవ్వలేము మేము. సో నేను మానుకొని చిన్నగా వ్యాపారాలు చేసుకుంటానికి లేదా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడ్డాను. నేను ఈ 5 ఇయర్స్ డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఆలోచన చేసినప్పుడు సార్ నేను మానుకుంటానని చెప్పినా కూడా నా మీద ఒత్తిడి ఎక్కువైంది. గల్లా జయదేవ్ గారు అమ్మగారు ఆవిడ నా దగ్గరికి వచ్చారు. ఏంటయ్యా నువ్వు మమ్మల్ని బెదిరిస్తే ఎట్లా? నేను చెప్పాను, నేను బెదిరియటం ఏంటమ్మా, నాకు అవసరం లేదు రాజకీయాలు. ఇప్పుడు నేను అసమర్థుడని పార్టీ అనుకుంటా ఉంది, నా వల్ల ఏం ఉపయోగం లేదని అనుకుంటా ఉంది. అందుకని నన్ను పక్కన పెట్టారు ఎమ్మెల్యే సీట్లు. అసలు గుంటూరు ఈస్ట్లో ఓడిపోయినటువంటి మద్దాలగిరిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో ఎందుకు పోటీ చేపిస్తారు మీరు? గుంటూరు ఈస్ట్లోనేమో అసలు పార్టీకి సంబంధం లేని నజీర్ అహ్మద్ని తీసుకొచ్చి ఎందుకు పోటీ చేపిస్తారు? నర్సరావుపేటలోనేమో పార్టీకి సంబంధం లేదు. తెలంగాణలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే తెలంగాణలో కేసీఆర్ని గెలిపించండి, అసలు ఈ మహాకూటమిని ఓడించండి అని చెప్పి ఒక వీడియో పెట్టినటువంటి డాక్టర్ని ఎందుకు సీట్ ఇస్తారు, ఇచ్చేట్టు చేస్తారు? మాచర్లోనేమో అంజిరెడ్డి పార్టీకి సంబంధం ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, అతనికి సీట్ ఇచ్చారు. ఈ పరిణామాలను చూసిన తర్వాత కొంచెం బాధ కలిగింది. సో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అండి, జనసేన పరిస్థితి ఈరోజు నేను చూస్తూ ఉన్నానండి. చాలా బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు. నేను పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పగానే అంటే నాకైతే చాలామంది తెలియదు, కుర్రాళ్ళు ఎవరు కూడా. అంటే నేను తెలుసు, ఇప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తాం. ఒకే రోజు 6,000 మంది కలిసారండి. నేను పార్టీలో ఎప్పుడు అర్ధరాత్రి ఎప్పుడు చేరాను, నాకైతే నేను ఎవరికి చెప్పలేదు, సైలెంట్గా పడుకున్నాను. చేరిన రోజు చాలాసేపు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు కాదు మీరు ఎమ్మెల్యే కాదు ఎంపీగా కంటెస్ట్ చేయండి. నేను ఆశ్చర్యపోలేదండి. చాలా పెద్దోళ్ళు వాళ్ళిద్దరు, చాలా డబ్బు ఖర్చు పెడతారు, పవర్ ఉపయోగిస్తారు. లేదు నాకు తెలుసు, మీ యొక్క వర్క్ తెలుసుకున్నామే, మీ మొండితనం తెలుసు, మీరు ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు, ప్రజల్లో మీరు ఉండటం అనేది
20 సంవత్సరాల నుంచి మేమంతా మీరు ఏం చేశారని మొత్తం తెలుసుకొని ఉన్నాం అని ఒక ఈక్వేషన్ చెప్పారు నాకు. చెప్పిన తర్వాత నేను కూడా చెప్పాను ఆయన, ఇప్పుడు ఈరోజు కొన్ని ఇప్పుడు ఉన్న 7 నియోజకవర్గాలు 2-3 నియోజకవర్గాలు మనం కంఫర్ట్గా లేవండి అంటే దానికి కూడా చెప్పారు. అవసరం లేదు, ఈరోజు ఇది మా యొక్క మెంబర్షిప్ ఇంతమంది ఉన్నారు మనకి, డెఫినెట్గా మనం గెలుస్తాం ఈ సీటు. మీరైతే ఈ సామాజిక వర్గాల సమీకరణలు అన్నీ చూసాం మేము. అసలు 2 కొండలను బద్దలు కొట్టడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. దట్టు ఇక్కడ ఇప్పటివరకు కూడా ఎవరు బీసీ సామాజిక వర్గాన్ని, యాదవ్ సామాజిక వర్గాన్ని ఇంతవరకు గుంటూరు పార్లమెంట్లో ఇవ్వలేదు, ఎవరు సీట్ ఇవ్వలేదు. నేను ఇస్తున్నాను మీకు, నేను చెప్పిన విధంగా మీరు వెళ్ళండి, నేను ఆశీర్వదించి మిమ్మల్ని పంపిస్తాను, గెలుస్తానని చెప్పి ఆయన ధైర్యం చెప్పి పంపించారు నాకు. పంపించిన తర్వాత అనూహ్యంగా కొంత మార్పు వచ్చిందంటే కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ 20 సంవత్సరాలు నేను ఈ యొక్క గుంటూరు పట్టణంలో ఉండటం కానివ్వండి, మేము చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజలతో ఉండేటువంటి వారు నమ్మదగ్గటువంటి విషయంగా అనిపించి వారందరూ కూడా కొంచెం ఓన్ చేసుకోవడం జరుగుతుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ వస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ మనం చూస్తూ ఉంటాం. అభిమానులు వేరు, కార్యకర్తలు వేరు, అభిమానులంతా ఓటేయరు అని చాలామంది చెప్తూ ఉంటారు. వేల సంఖ్యలో వచ్చిన జనాలు మీ పార్టీకి ఓటేస్తారా? అంటే ఈసారి చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. అభిమానులే ముందుగా ఓట్లు చేర్పించే కార్యక్రమం చాలా చురుగ్గా పాల్గొంటూ చూశాను. అంటే వాళ్ళందరూ చాలా ప్లాన్డ్గా ఉన్నారు ముందు నుంచి. అభిమానులు ఓట్లు చేర్పించే కార్యక్రమాన్ని ఎక్కడ మనం చూడలే గతంలో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఓట్లు చేర్పించే కార్యక్రమాన్ని చాలా చక్కగా చేశారు. అంటే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు, ఓటు వేయడానికి కూడా ప్రిపేర్ అయ్యారు. డెఫినెట్గా ఈసారి మనం పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తేవడానికి మనం సహాయం చేయాలని వాళ్ళందరూ ప్రిపేర్ అయినారు. అది నేను గమనించాను. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారితోనే రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పి కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒకవైపు టీడీపీ నుంచి గల్లా జయదేవ్ ఉన్నారు, మరోవైపు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి ఉన్నారు. ఇద్దరు బలమైన అభ్యర్థులు, ధనబలం అర్ధబలం అంతా ఉంది అని చెప్తున్నారు. సో అలాంటి ఇద్దరు పెద్ద నేతల్ని ఎదుర్కోవడం ఎంతవరకు సాధ్యం, గెలవడం ఎంతవరకు సాధ్యం? వారికి ఉన్న క్వాలిఫికేషన్ ఒక డబ్బేనండి. ఈరోజు నాకున్న క్వాలిఫికేషన్ డబ్బు కాకుండా ప్రజల మధ్యలో ఉండడానికి మంచితనం, స్థానికంగా ఉండి ప్రజా సమస్యలు తీర్చగలుగుతారని నమ్మకం ప్రజల్లో ఉంది ఎక్కువగా. ప్రజలందరూ విసిగిపోయారు వీళ్ళిద్దరితో. ఎందుకంటే వేణుగోపాల్ రెడ్డి ఒకసారి ఎంపీ చేశాడు, ఒకసారి ఎమ్మెల్యే చేశాడు, ఈయన ఒకసారి ఎంపీ చేశాడు. వీళ్ళిద్దరు ప్రవర్తన, వీళ్ళిద్దరి గురించి ప్రజలందరూ తెలుసు. గుంటూరు పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎవరో కూడా అందుబాటులో ఉండరు. మాకు పదవితో సంబంధం లేకుండా నిత్యం అందుబాటులో ఉంటాం మేము ఇక్కడ. ఒక పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు ఏం చేయాలో మాకు తెలుసు, చేయబోతాం. గెలిచిన తర్వాత అదొక్కటే మాకు ప్రజలు అందుబాటులో ఉంటాం అనేది. అంటే ఎవరైనా ఏ నాయకుడు అయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండగలిగితేనే నాయకుడు అవ్వాలి. అంటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అనేసి అందరూ అంటూ ఉంటారు. మీరు బీసీసీల అధ్యక్షుడిగా పనిచేశారు కాబట్టి ఏదైతే బీసీ వర్గం ఉందో ఆ వర్గం, ముఖ్యంగా మీ యాదవ సామాజిక వర్గం మీకు ఇప్పుడు అవుట్రైట్గా సపోర్ట్ చేయబోతోందా? డెఫినెట్గా అండి. నేను అనుకోలే అంత స్పీడ్గా వాళ్ళు రియాక్ట్ అవుతారండి. కొన్ని గ్రామాల్లో అయితే నాకు కూడా తెలియదు. కొన్ని గ్రామాల్లో వెంటనే శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థి అయ్యాడని తెలియగానే జెండాలు మార్చేశారు. తెలుగుదేశం జెండాలు దించి జనసేన జెండాలు కట్టారంట. నేనైతే ఇప్పుడు కూడా వెళ్ళాలి. అసలు నాకు ఈ జనసేనలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు, ఏమండి మీ సామాజిక వర్గంలో చాలామంది కూడా మార్పులు జరిగినాయి, డెఫినెట్గా మనం గెలవబోతా ఉన్నామని చెప్పి సంకేతాలు అవే అని చెప్పి అందరూ చెప్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఆ అవేర్నెస్ రావాలి అందరికీ. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అనుకుంటా ఉన్నాం, కానీ ఎక్కడో చోట మోసం చేస్తూ ఉంది. మరి అది ఏ స్థాయిలో మోసం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు కూడా కనిపెట్టాలి. ఈరోజు చూస్తూ ఉంటే అంటే క్యాస్ట్ ఈక్వేషన్లో క్యాస్ట్ను విడదీసేటువంటి కార్యక్రమం మొదటి నుంచి జరుగుతుంది తెలుగుదేశంలో. ఈ రోజున మా సామాజిక వర్గంలోనే మాకు బంధువర్గంలో ఉండేటువంటి ఒక అతన్ని చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో చేర్చడం, ఆయనకి మళ్ళీ బీసీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ఇస్తామని ఆఫర్ చేయడం కూడా జరిగిందంట. నాకు ఎవరో బంధువులు చెప్పారు. ఎట్లంటే సంతోషం, పదవులు రావడం సంతోషం, కానీ ఆ పదవి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాను నేను. అతను పదవి తీసుకోవద్దని చెప్పలేదు, పార్టీలో జాయిన్ అవ్వద్దని కూడా చెప్పలేదు నేను. సో ధనం, కులం అనేది రాజకీయాల్లో ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాయి. కులం అనేది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా? 100% ఈ రోజున నా కులం నాకు అండగా ఉంది. నాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఆ అన్యాయం నిలదీయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి కానీ గల్లా జయదేవ్ అయితే ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి భయపడుతూ ఉన్నాడు. గల్లా జయదేవ్ వల్ల నష్టం జరిగిందనే విషయాన్ని
అసలు ఎవరో చెప్పకుండానే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక్క యాదవ్ కులమే కాదు, బీసీ కులాలన్నీ కూడా నేను యాదవ్ కులం ఒక్క గురించి మాట్లాడలేదు. యాదవ్ కులం అయితే బాగా రియాక్ట్ అయ్యారు. బీసీ కులాలన్నీ కూడా సమాలోచనలు చేసి మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎంతకాలం వీరు వచ్చి మనల్ని ఎక్కడో చోట బ్రేక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా దీన్ని బ్రేక్ చేద్దాం. ఈ ఆనవాయితీని అనేది బీసీ కులాలన్నీ కూడా సమాలోచన చేస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఆ ధనాన్ని పక్కన పెట్టి బీసీ కులాలన్నీ కలిపి జన సైనికుల మద్దతుతో నన్ను పార్లమెంట్ పంపించడం ఖాయమని చెప్పి కూడా అనుకుంటాను. 2014 ఎన్నికల్లో జనసేన టీడీపీకి సపోర్ట్ చేసింది. కానీ అనూహ్యంగా ఏదైతే టీడీపీకి సపోర్ట్ చేస్తుందో అదే పార్టీని, దాని ద్వారా ఏర్పడ్డ అధికార తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ చాలా విమర్శలు చేశారు, అవినీతిలో కూరుకుపోయిందని చెప్పేసి. సో అవినీతి ఆరోపణల మీద మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా అవినీతి నేను చెప్పాను కదా. సో అప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు టీడీపీలోనే ఉన్నారు కదా? ఉన్నాను కానీ మేము సమాధానం చెప్పలేకపోయాం. పవన్ కళ్యాణ్ గారు అడిగే ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉండిపోయాం. అంటే అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నాను. డెఫినెట్గా. అంటే అప్పుడు ప్రశ్నించలేదు అనేది మా ప్రశ్న. వేణుగోపాల్ రెడ్డి దగ్గర కొంత మా ఎదురుగా జరిగినటువంటి అవినీతి వేణుగోపాల్ రెడ్డి చేసినప్పుడు మేము క్వశ్చన్ చేసాం. కొన్ని విషయాలు క్వశ్చన్ చేసి మేము అతనితో 3 సంవత్సరాలు దూరంగానే ఉన్నాం. పార్టీ నాశనం చేస్తారని ప్రభుత్వాన్ని కూడా చెప్పాం. అందుకనే అతను ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పక్కన పడేసింది. అతనికి వేరే ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలం నుంచి కూడా వేణుగోపాల్ రెడ్డి పక్కన పెట్టేశాడు. అతను ఆ వంకంతో వెళ్ళిపోయాడు. కాదు ఆయనకి ఏదైనా ఒక బలమైనటువంటి బావగారు ఉన్నాడు కాబట్టి, ఒక బలమైనటువంటి బావగారు ఉన్నాడు ఆయనకి, వైసీపీలో సీటు తెచ్చుకున్నాడు. తప్పితే అవినీతి లేదని మేము కూడా చెప్పలేము. సో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందనేది మీరు చెప్తారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో అవినీతి పెద్ద ఎత్తున జరిగింది. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి పసుపు కుంకుమ పెన్షన్ కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా చాలా ఈజీగా తీసుకుంటూ ఉన్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడు 2 నెలల ముందు మనకి ఇచ్చారు, ఎలక్షన్ అయిపోగానే తీసేయబోతున్నారు అనేది వాళ్ళు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ పాత పార్టీలు తీసేసి కొత్త పార్టీగా వచ్చినటువంటి జనసేన ఒక పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి మనం చూద్దాం అనేటువంటి ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మీరు చెప్తున్నారు, మీ అధినేత చెప్తున్నారు, మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా చెప్తున్నారు. నవరత్నాలను తీసుకొస్తాం, అవినీతి లేని పాలన, పారదర్శక పాలన ఇస్తామని చెప్తున్నారు. వైసీపీని కాదని జనసేనకే ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? వైసీపీని కాదని జనసేనకు ఓటేయాలంటే వైసీపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, వైసీపీ నాయకుడు చేసే పనులను కానీ ప్రజలు చూశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చూసుకుంటే కోట్లాది రూపాయల సంపద వదులుకుని ఆయన ఈ రోజున ప్రజాసేవ కోసం రావడం జరిగింది. ప్రజలందరూ అది గమనిస్తూ ఉన్నారు. అంటే మనం అనుకున్న అభిమానులే కాదు, పెద్దలు కూడా చాలామంది అది గమనిస్తూ ఉన్నారు. ఆయన హాయిగా సినిమా రంగంలో ఉంటే ఎంజాయ్ చేయొచ్చు, రోడ్లపైన తిరగాల్సిన అవసరం లేదు, అవినీతి గురించి ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఆ ప్రశ్నించే సమయంలో అవతల ఎదురు వ్యక్తి దగ్గర నుంచి విమర్శలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ రోజున ప్రజాసేవ కోసం వచ్చాడని చెప్పి ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రభుత్వంలో తీసుకురాబోతూ ఉన్నారు ప్రజలని చెప్పి మా యొక్క నమ్మకం. సో పసుపు కుంకుమ, నిరుద్యోగ వృత్తి లాంటి సరికొత్త పథకాలని ఎన్నికల ముందు అమలు చేసి టీడీపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. మరోవైపు నవరత్నాలంటూ వైసీపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. జనసేన పార్టీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. ఫ్రీ గ్యాస్ అవ్వచ్చు, లేకపోతే రేషన్కు బదులుగా 2500 నుంచి 3000 రూపాయలు మహిళల ఖాతాల్లో డైరెక్ట్గా పడేలా. మొత్తం మీద మీ మేనిఫెస్టోని చూస్తుంటే మిగిలిన 2 పార్టీల మేనిఫెస్టోలతో ఎలా పోలుస్తారు దీన్ని? మీ మేనిఫెస్టో బెటర్ అని ఏ రకంగా చెప్పగలుగుతారు? ఓన్లీ ఎలక్షన్ అప్పుడు ప్రకటించేటువంటి మేనిఫెస్టోలనే పాత పార్టీలు ప్రకటిస్తూ ఉంటాయి. ఈరోజు వచ్చిన ప్రజల మధ్యలోకి వచ్చినటువంటి జనసేన పార్టీ మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేయగలిగినటువంటి ప్రకటించారని చెప్పి ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. అందుకని మా మేనిఫెస్టోని నమ్ముతున్నారు. టీడీపీ వైసీపీ మేనిఫెస్టోని నమ్మరని చెప్పి కూడా మా ఉద్దేశం. చివరిగా మీ నియోజకవర్గ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అవినీతిని సొంత ఉద్యోగంలా భావించేటువంటి వేణుగోపాల్ రెడ్డి కావాలా? అసలు ప్రజలతో సంబంధం లేకుండా కార్పొరేట్ స్థాయిలో వ్యవహారాలు చేసేటువంటి గల్లా జయదేవ్ కావాలా? లేకపోతే స్థానికంగా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి శ్రీనివాస్ యాదవ్ కావాలంటే ఎక్కువ మంది ప్రజలు కూడా శ్రీనివాస్ యాదవ్ కావాలని పోతున్నారు. తప్పనిసరిగా నేను ఇక్కడ కుల సమీకరణాలు కానివ్వండి, మంచితనం కానివ్వండి, లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలకి సేవ చేసేటువంటి నాయకుడు కావాలనే ఉద్దేశంతో ఈ రోజున
నన్ను పార్లమెంట్కి పంపించబోతా ఉన్నారు ప్రజలని చెప్పి కూడా నా ప్రగాఢ విశ్వాసం. వారందరినీ కూడా మీ ద్వారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు ఓటు అయిపోయే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అభ్యర్థుల్ని వేరే చేసుకొని మీరు ఓటేయాలని చెప్పి కూడా మనం చేసుకుంటాం. పవన్ రావాలి, పాలన మారాలి అని మీరు చెప్తున్నారు. మీ అభిమానులు అయితే బయట చూసాం మేము. బోనబోయిన రావాలి, గుంటూరు మారాలి అంటున్నారు. మారుతుందా నిజంగా? బోనబోయిన వస్తే గుంటూరు డెఫినెట్గా అండి. నాకు ప్రజల కోసం రోడ్డు పైన కూర్చొని అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము వస్తే అధికారంలో లేకపోయినా ఉన్నా కూడా ప్రజల సమస్యలు అధికారుల దగ్గరికి నిలదీసేటువంటి తత్వం మాకుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. సో అందుకనే మాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలందరూ మమ్మల్ని గెలిపిస్తారు. మేము పార్లమెంట్కి పోబోతా ఉన్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాం అన్న నమ్మకం మాకు. రైట్, ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారితో ఓపెన్ సీక్రెట్. ధనబలం ముందు జనబలమే గెలుస్తుందని చెప్పి జనసేన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ ఓపెన్ సీక్రెట్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి AP 24/7. న్యూస్ ఈజ్ మూమెంట్.